రోజుల తర్వాత దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా వచ్చి దేవునికి నామాన్ని గణపరచడానికి దేవుడు చక్కని అవసరాన్ని దయచేసినందుకు దేవునికి వేలాది వందనాలు. దేవుడు మనల్ని అందరినీ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉంచిన కారణముగా ఈరోజు కూడా సజీవులై దేవునికి గణపరచడానికి మహిమపరచడానికి దేవుడు కృప దయచేసినందుకు దేవునికి వేలాది వందనాలు తెలియవస్తున్నా. ఈరోజు మనం చదివినది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి దాని 16వ వచనం వరకు మనం చదువుకున్నాం. అక్కడ ఫిలిప్పీ సంఘ బిడ్డలు దేవుని యొక్క సేవకుడు అనుభవించుచున్న వేదన నిమిత్తము సంఘ బిడ్డలు బాధపడుచున్నట్టుగా చూస్తున్నాం. ఈ కాలంలో ఉన్న సంఘ బిడ్డలు ఇలాగే కాలేకపోతున్నారు అని తోటి సేవకుడి యొక్క బాధలో ఏం చేయలేకపోతున్నారు, పాలు పంచుకోలేనట్టుగా ఉన్న దేవుని బిడ్డలుగా మారిపోయారు. కానీ ఈ బిడ్డల గురించి చెప్పడానుకున్న ఘనత ఏంటంటే వారి సంఘ కాపారి లేకపోతే వారిని ఆత్మీయతలో నడిపించిన సేవకుడు బంధకములో ఉన్నాడని, ఖైదీగా ఉన్నాడని ఆ విషయాన్ని విన్నప్పుడు అర్థం చేసుకున్నప్పుడు వారికి ఏం కలుగుచున్నది, ఒక రీతి కలిగిన వేదన కలుగుచున్నది. ఆ వేదనను చూచినప్పుడు పాస్టర్ గారు ఏం చేయలేకపోయారు, ఊరుకొని ఉండలేకపోయారు. బదులుగా పత్రిక రాసి ఎవరికి, దేవుని యొక్క సంఘానికి అందించుచున్నట్టుగా చూస్తున్నాం. అందుకే ఈరోజు ఒక విషయం తెలుసుకోవాలి, మనం దేవుని బిడ్డలుగా ఉండి పక్కనున్న సహోదరి యొక్క వేదనను ఏం చేసుకోవాలి, అర్థం చేసుకు తీరాలి. అందులో మనకి కూడా ఏముండాలి, నొప్పి ఉండి తీరాలి. నొప్పి ఎందుకంటే మనం దేవుని యొక్క శరీరం అయి ఉన్నారు. కొందరు దేవుని శరీరమో లేదో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యం చెప్పేది సంఘములో ఉన్న సంఘ బిడ్డలందరూ కూడా దేవుని యొక్క శరీరానికి ఏమవుతున్నది, అవయాలు అవుతున్నది. అవయవం అయితే గోరికి కానీ దెబ్బ తగిలితే ఒంటంతటికి దెబ్బే. కొందరికి అది ఇప్పుడు కూడా తెలియట్లేదు. గోరికి కానీ వేదన కలిగితే, చేతికి కానీ గాయం కలిగితే మొత్తం శరీరానికి అదేం చేస్తుంది, గాయాన్ని రప్పిస్తుంది. అందుకే ఈ సంఘములో ఫిలిప్పీ సంఘానికి ఉన్న ప్రత్యేకత, పాస్టర్ గారికి ఒక వేదన కలిగేటట్టుకి, పాస్టర్ గారు జైలుకి వెళ్ళేసరికి, పాస్టర్ గారిని చెదగొట్టేసరికి ఎక్కడో దూరంలో ఉన్న విశ్వాసాలకు అదేం కలిగించుచున్నది. హలో, వేదన కలిగించట్లేదా? నీవు శరీరం నుంచి విడిపోయావు. ఎందరికి అర్థమవుతున్నదో నాకు తెలియట్లేదు. కొందరికి ఇప్పుడు కూడా వేదన కలగట్లేదు, కొందరికి ఇప్పుడు కూడా ఏం కలగట్లేదు, నొప్పి కలగట్లేదు. అర్థం చేసేసుకో, శరీరం నుంచి నీవేమైపోయావు, విడిపోయావు. అందుకే ఈరోజు పగటి వేళ ఒక నిర్ణయం నువ్వు తీసుకు తీరాలి. మళ్ళీ ఆ శరీరంతో అతకడానికి ఒక ప్రయత్నం ఉండి తీరాలి. ఆ ప్రయత్నం ఉండబట్టే పాస్టర్ గారు ఏం చేశారు, సంఘానికి పత్రిక రాశారు. అందుకే దాన్ని 13వ వచనం చెప్తున్న మాట ఏంటో తెలుసా, నేను ఖైదీ అయ్యింది ఏదో దొంగతనం చేసినందుకు కాదు, నేను పట్టబడింది ఏదో నేను హంతకుడిగా తిరిగినందుకు కాదు. నేను ఎవరి కొరకు ఖైదీ అయ్యింది, క్రీస్తు కొరకు ఖైదీ అయ్యాను. క్రీస్తు కొరకు నేనేమయ్యాను, సంఖ్యల చేత బంధింపబడ్డాను. క్రీస్తు నిమిత్తం నేనేమవుతున్నాను, ఈ వేదనను అనుభవించుచున్నాను. అందుకే సంఘ బిడ్డలకి చెప్తున్నారు, ఈ విషయంలో మీరేం కాకూడదు, వేదన పడకూడదు. నాకున్న బంధకమే మీకు ఉండొచ్చు. నాకున్న బంధకం ఈ కాలంలోనే దేవుని ఒక బిడ్డలు అనుకున్నారు, ఏ బంధకం లేదు, అంతా స్మూత్ క్రైస్తవ జీవితం కాదు. ఎవరికి వారికి తగ్గట్టుకున్న బంధకాలు ఉంటాయి. పౌలు గారికి ఉన్న బంధకం ఏంటంటే, సరిగ్గా వాక్యం విడదీసి పంచిపెట్టినందుకు ఉన్న సంఘస్థులు ఊరు వాళ్ళు ఏం చేసేశారు, అరెస్ట్ చేసేసి జైల్లో పడేశారు. సరిగ్గా వాక్యం చెప్పారంటే ప్రతి ఒక్కడికి తగులుతుంది. లోన్ ఉన్నోడికి కూడా తగులుతుంది, బయట ఉన్నోడు కూడా తగులుతుంది. హలో, ఏ వాక్యం నువ్వు వింటున్నావు నాకు తెలియదు, కానీ బైబిల్ చెప్తున్న వాక్యం ఏమో తెలుసా, దేవుని వాక్యం 2 అంచుల ఖడ్గం. అది కొందరిని ఏం చేస్తుంది, దూర్చి కొందరు లోపల అది ఏం చేస్తుంది, దూరినప్పుడే కొందరికి నొప్పి వచ్చేది. నొప్పి వచ్చిందని చెప్పేసి ఆ గాయాన్ని ఏం చేయనివ్వాలి, దేవుని చేతికి అప్పచెప్పి తీరాలి. దానికి మందు కూడా ఆయన చేతిలో ఉంది. హలో, నొప్పి తగిలింది అని చెప్పి కూర్చున్నావు అనుకో, గాయానికి ఏం దొరకదు, చికిత్స దొరకదు, మందు దొరకదు. లేదా నొప్పి తగిలింది, దీనికి చికిత్స కూడా నువ్వే ఇచ్చి తీరాలి. అందుకే పౌలు గారు సంఘానికి పత్రిక రాస్తున్నారు, గాయం తగిలింది కదా, దానికి పరిహారం కూడా నేనేం చేస్తా, వాక్యోపదేశంతో ఇస్తా. అందుకే సంఘ బిడ్డలకి చెప్తున్నారు, నేను అనుభవించుచున్న ఈ ఖైదీతనం, ఈ బంధకం దేని వలన, క్రీస్తు వలన మనకేం కలగవచ్చు, బంధనాలు కలగవచ్చు. ఆ బంధనం మన ఆత్మీయతను చంపే బంధనం కాదు, ఆత్మీయతను మనల్ని లేవనెత్తే బంధనం. అందుకే మనం తెలుసుకోవాలి, క్రీస్తు ద్వారా పొందుకున్న బంధకమే మనం పొందుకోవాలి తప్ప వేరే బంధకాలు పొందుకోకూడదు. అందుకే దాని 13వ వచనం చెప్తున్న ఒక మాట మీరు చూడండి, ఎలగనగా
నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినవి. చూసారా, నా బంధకము క్రీస్తు నిమిత్తమే కలిగి ఉన్నది. ప్రేతోర్యము సేనలోని వారికి అందరికి తక్కిన వారందరికి స్పష్టమయ్యాను. మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసము గలవారై నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి శ్రేష్ఠ ధైర్యము తెచ్చుకుని ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభువునందు స్థిర విశ్వాసం గలవారై. చూసారా, బంధకం దేనికి? ప్రభువునందు ఏం కలగాలి? స్థిర విశ్వాసం. హలో, కొన్ని బంధకాలు దేవుని దగ్గర నుంచి వచ్చినవి అయితే అదేం చెయ్యాలి? ప్రజలకి స్థిరత్వాన్ని కలిగించాలి. నాతో ఉన్నారా లేదో నాకు తెలియట్లేదు. అదేం చేయించాలి? స్థిరత్వాన్ని కలిగించాలి. హలో, నీకు స్థిరత్వం కలిగించట్లేదు, అది క్రీస్తు ద్వారా వచ్చిన బంధకం కాదు. క్రీస్తు ద్వారా, యేసయ్య ద్వారా వచ్చిన బంధకం అయితే అది నిన్నేం చేస్తుంది? స్థిరత్వం కలిగిస్తుంది. కొందరు చెప్తున్నారు నాకు కుటుంబంలో నుంచే బంధనాలు వచ్చుచున్నాయి. అది క్రీస్తు ద్వారా వచ్చినది అయితే నిన్ను స్థిరపరిచిన వాడు దేవుడు అవుతున్నది. నిన్ను స్థిరపరిచినది వాక్యం అవుతున్నది. నిన్ను స్థిరపరిచినది ఆత్మశక్తి అవుతున్నది. అది నీవు తెచ్చుకున్న బంధకం అయితే నీవే దాన్ని ఎరగొట్టాలి. అందుకే మార్కో సువార్తల పుస్తకంలో ఒకడున్నాడు, వాడు తెచ్చుకున్న ఒక బంధకం గురించి అక్కడ రాయబడి ఉన్నది. మార్కో సువార్తల పుస్తకము 5వ అధ్యాయానికి రండి. అక్కడ చెప్పిన మాట మీరు చూడండి. 2, 3 వచనాల్లో చెప్తున్న ఒక మనిషిని మీరు చూడండి. త్వరగా తీయాలి. ఆయన ధోని దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురు పడేను. వాడు సమాధులలో వాసము చేసిన వాడు సంకీలతనైనను ఎవరిని వాడిని బంధింపలేకపోయాను. ఇక్కడే చెప్పాలి, ఈ మనిషి ఎక్కడ కాపురం చేస్తున్నాడు? సమాధిలో. ఎందుకు సమాధిలో కాపురం చేస్తున్నాడు? లోన్ ఏముంది? పరిశుద్ధాత్మ కాదు, ఏముంది? దురాత్మ. హలో, ప్రైజ్ లార్డ్ చెప్పలే. అందుకే ఈయన ఏం చేయలేకపోతున్నారు? పట్టణంలో ఉన్న మనుషులతో ఉండలేకపోతున్నారు, ఊరిలో ఉన్న గుంపుతో కలవలేకపోతున్నారు. ఈయనకి ఎప్పుడు ఒంటరిగా తిరగడమే. అర్థం చేసుకో, నువ్వు ఒంటరిగా వెళ్ళడానికి ఇష్టపడుతున్నావా? దురాత్మ నిన్ను లాగుతున్నది. ప్రైజ్ లార్డ్ ఎవరు చెప్పలే. కొందరికి ఒంటరిగా వెళ్ళడం ఇష్టం, సంఘముతో వెళ్ళడానికి ఇష్టం లేదు, ఆత్మీకుల సమూహంతో వెళ్ళడానికి ఇష్టం లేదు. అర్థం చేసుకో, నీవెక్కడున్నావు? ఏదో దురాత్మ నిన్నేం చేసేసింది, అక్కడి నుంచి నిన్ను నెట్టించేసి దూరపరిచింది. ఈ మనిషికి కూడా జరిగింది ఇదే. ఈయన పట్టణంలో ఉన్నప్పుడు ఈయన లోపలికి ఏమొచ్చింది? దురాత్మ వచ్చింది. దురాత్మ వచ్చిన కారణం కాబట్టి ఈయన ఏం చేశాడో తెలుసా? ఊర్లో ఉండట్లే. ఎక్కడుంటున్నాడు? ప్రైజ్ లార్డ్ చెప్పలే. కొందరికి ఇప్పుడు కూడా ఇష్టం ఎక్కడ ఉండడానికి? సమాధి. హలో, సమాధి ఒక రీతిగా కంపు కలిగినది, ఎముకలతో నిండినది. ఎవరికి పనికొచ్చేది ఏమి అక్కడ ఉండదు. సమాధిలో ఏమైనా పనికొచ్చేది ఉన్నాయా? ఏముండదు. మంచం ఉండదు, ఇల్లు ఉండదు, ఏమి ఉండదు. అంతా కంపే. ఆ కంపులో సూపర్ అడ్జస్ట్ అయిపోతారు. అలా కొందరు ఉన్నారు, ఆ దేవునిలో దగ్గర నుంచి విడిపోయి ఎక్కడికి ప్రయాణం చేస్తారు? కంపు గల జీవితానికి, అలా పాపమైన జీవితానికి, లేకపోతే ప్రజలకి సువాసన రప్పించలేని స్థితి. హలో, అందుకే ఈ మనిషి ఎక్కడ నివసిస్తున్నాడు? సమాధుల్లో నివసిస్తున్నారు. సమాధుల్లో ఉండి సమాధులు ఏం తింటున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ ఉండేది మాత్రం ఎక్కడ? సమాధిలో ఉండడం మాత్రం కాదు. ఇంకొక 3వ వచనం చదవండి. వాడు సమాధులలో వాసము చేసిన వాడు సంకీలతనైనను ఎవరును వాడిని బంధింపలేకపోయారు. హలో, ఈయనని ఎవరు కూడా ఏం చేయలేకపోతున్నారు? బంధించాలి అంటే వీడిని ఎవడు బంధించిన వీడు ఏం చేస్తాడు? తెగించేసి పారిపోతాడు. పాస్టర్ ప్రార్థన ఏమక్కర్లే, ఉపవాస ప్రార్థన కూడికలు ఏమక్కర్లే, చర్చికి రావాల్సిన అవసరం లే. ఎంత పెద్ద సంఖ్యలతో ఈయన్ని కట్టేసి ఉంచేసిన ఈడేం చేస్తాడు? తెంపేసి వస్తాడు. అంత మాత్రమే కాదు, ఈయనకేం లేదు, ఒంటిలో బట్టలు లేవు. రైతులు ఇక్కడే చెప్పాలి. ఈ కాలంలో ఉన్న కుర్రోలకి, ఈ కాలంలో ఉన్న యవ్వనస్తులకి ఏం అక్కర్లే. కొందరికి బట్టలు అక్కర్లే, సిరిగినది అరిగిన వేసుకొని తిరుగుతా. తెలుసుకో, నీ బట్టలు అక్కడిక్కడ సిరుగుతున్నాయా? దురాత్మల సైన్యం అందులో నుంచి దూరుతున్నాయి. రైతులో రాదు. కొందరు ఒంటిలో మొత్తం డెకరేషన్. అర్థం చేసేసుకో, దురాత్మ నిన్నేం చేసింది? కంపు గల జీవితంలోకి నడిపేస్తున్నది. అందుకే ఈ రోజు పగటి వేళ ఈ తెచ్చుకున్న బంధకాన్ని ఒక విడుదల ఉండి తీరాలి. ఆ విడుదల యేసయ్యడు, నువ్వు చేసుకోవాలి.
నాకు ఈ కంపుమయమైన జీవితం వద్దు, నాకు ఈ దురాత్మ కలిగిన అవసరం పని నాకొద్దు, నా లోపల ఈ దురాత్మల సైన్యం ఏం చేయకూడదు, వ్యాపారించకూడదు, నాకు ఇందులో ఏం కావాలి. అందుకే రక్షణ పొంది మారు మనసు పొంది బాప్తిజం పొందిన బిడ్డలు సరిగ్గా బట్టలు ధరించుకోవాలి, క్రమముగా ఉన్న బట్టలు ధరించుకోవాలి, ఆకర్షించే బట్టలు వేయకూడదు. కొందరు చర్చికి ఆరాధనకు వచ్చేది పెళ్లి చూపులకి బట్టలు వేసుకొని వచ్చినట్టే. ఎలా వస్తారు? టీ కాఫీ ఒకటి లేదు, మిగతావన్నీ ఉన్నాయి. హలో, నీవెవ్వరి దగ్గరికి వస్తున్నావన్నది మర్చిపోకూడదు, నీవెవ్వరిని సేవిస్తున్నావన్నది మర్చిపోకూడదు, నీవు ఎవరి నామములో దేవుని అంగీకరించావు అన్నది మర్చిపోకూడదు, నీవు ఎవరి నామమున నీటిలో ముంచబడ్డావో మర్చిపోకూడదు, ఎవరి నామముల నీ మీద ఆత్మశక్తి కుమ్మరించిందో. ఒక మనిషి రక్షణ పొందేసరికి పరలోకం దిగి వచ్చుచున్నది. అలాగైతే పరలోకంలో ఉంటే పరలోకానికి తగ్గట్టుగా శరీరములో వస్త్రధారణ ఉండి తీరాలి. నీ జుట్టు క్రాప్ చేసేది పరలోకానికి తగ్గట్టుగా ఉండాలి. హలో, ఈ కుర్రోడికి ఏం అక్కర్లే, ఇవేం అక్కర్లే. ఒంటరిగా నివాసం ఎంత బంధించేసుకుంచినా ఎరగొట్టి తీరుతాడు, ఒంటిలో ఏం ఉండదు అస్సలు. హలో, కానీ ఈ మనిషి దగ్గరికి ఎవరు వచ్చారు? ఈ యేసయ్య వచ్చారు. అదే కదా దాని 2వ వచనం చెప్తున్న ఒక మాట, 1, 2వ వచనం ఒకసారి చూడండి. వారు సముద్రమునకు అద్దరనున్న గెరేసునుల దేశమునకు వచ్చి ఆయన దోణి దిగగానే అపవిత్ర ఆత్మ పట్టిన వాడప్పుడు సముద్రం నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. చూసారా, యేసయ్య ఈయన దగ్గరికి రావడానికి ఉన్న కారణం ఏంటో తెలుసా? ఎన్నో సంవత్సరాలైంది, ఎన్నో రోజులైంది ఎక్కడున్నాడు? ఆ సమాధి గుహ లోపలే ఉన్నాడే తప్ప అందులో నుంచి విముక్తి చెందడానికి ఇష్టంలే. అందుకే ఈయన ఏం చేశారో తెలుసా? ఊరోళ్ళందరూ కలిసేసి ఏం చేశారు తెలుసా? ఏ రవతలు అరెస్ట్ చేసి పడేశారు. అందరూ అనుకున్నారు ఈడు అక్కడితో ఏమైపోతాడు, సమాధికి సమాధి అయిపోతారేమో అనుకున్నాడు, అక్కడితో ఆయన జీవితం ముగించిపోయింది అనుకున్నాడు. కానీ ఏం జరిగిందో తెలుసా? అక్కడున్న మనిషి గురించి యేసయ్యకి ఒక నిర్ణయం ఉంది. ఈ సమాధిలో ఉండాల్సిన స్థితి కాదు, దేవుడు నిన్ను రక్షించింది కూడా ఇలాగే. ఏదో సమాధిలో నువ్వు ఉన్నావు కదా, ఎక్కడో కంపుమయమై జీవితంలో ఉన్నావు కదా, అక్కడికి ఎత్తికొచ్చిన యేసయ్య. అక్కడ యేసయ్య ఎత్తుకొచ్చాడు కాబట్టి నువ్వు ఇప్పుడు శుభ్రంగా బట్టలు వేసుకొని అక్కడ కూర్చున్నావు. యేసయ్య సన్నిధిలో వచ్చి ఒకసారి ఆలోచించండి. నువ్వు రక్షణ పొందిన రోజు ఒకసారి ఆలోచించు. కొందరైతే మంచం మీద పడున్నారు, మంచం నిన్ను మోసింది కదా, నువ్వు అనుకున్న ఈ మంచం నన్ను మోయించేసి ఎక్కడ తీసుకెళ్ళి సమాధిలోకి తీసుకెళ్ళిపోతాయని ఎన్నోసార్లు వేదన పడ్డావు కదా. ఆ చోటుకి వచ్చి యేసయ్య నిన్ను లేపాడు కదా. ఆ రోజు ఆ మంచానికి ఏం చెప్పావు? నువ్వు నన్ను మోసేది కదరా నాయన, నేను నిన్ను మోస్తా. కొందరికైతే ఏం జరిగేది? ఈ జీవిత స్థితిగతులు అన్నీ ఆర్చిపోయి అన్నీ ముగించిపోయిన సమయంలోనే ఎవరు ఎతికొచ్చారు? యేసయ్య వెతికొచ్చారు. యేసయ్య ఎతికొచ్చి ఈయన సంఖ్యలన్నిటికీ ఏం చేశారు? ఒక విముక్తిని దయచేశారు. హలో, ఈ విముక్తి పొందిన మనిషి చేసిన పని మీరు చూడండి. దాని 5వ అధ్యాయంలోకి రండి. దాని 17, 18 వచనం, క్షమించాలి 14వ వచనం. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోను గ్రామంలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడవెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేన అను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకొని స్వస్థ ఈ మనిషి ఏం చేసుకున్నాడు? బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుని ఉండుట. ఎవరి దగ్గర కూర్చున్నాడు? హలో, ఎవరి దగ్గర కూర్చున్నారు? ఎవరు ఏం చెప్పట్లేదు? ఒక హల్లెలూయా వచ్చింది. హలో, ఎవరి దగ్గర కూర్చున్నారు? ఇప్పుడు కూడా చాలా మందికి తెలియదు. యేసయ్య నిన్ను విడిపించిన తర్వాత కూడా సంతల్లో తిరగొద్దు, యేసయ్య దగ్గర వచ్చి కూర్చో. యేసయ్య దగ్గర నుంచి రక్షణ పొందిన నీవైతే నీ కూర్చోవడం యేసయ్యతో ఉండాలి. అందరూ కదలేదు, సంతంతా తిరిగి యేసయ్య దగ్గర కూర్చోడానికి ఏం లేదు, టైం లేదు.
ఈ మనిషి మరి ఏం చేశాడో తెలుసా? ఇంతకాలం ఖైదీగా ఉన్న ఈ మనిషి, బంధకంలో ఉన్న మనిషి యేసయ్య దగ్గర నుంచి ఏం చేయట్లే, లెగ్గట్లే. ఈరోజు ఆత్మశక్తితో ఒక విషయం నేను చెప్తా. నువ్వు యేసయ్యతో రక్షణ పొంది వచ్చిన వాడైతే నీ సమయం అంతా యేసయ్యతోనే గడిపి కూర్చున్న సమయం అయి ఉండి తీరాలి. ఆరాధనకి సమయం ఏర్పరుస్తారు, అది వేరే విషయం. వ్యక్తిపర జీవితములో యేసయ్యతో సమయం గడిపే సమయం ఒకసారి చూసుకో. ఈ కాలం అన్ని అరువే. ఏంటి అన్ని అరువే. అడిగిన డబ్బులు అరువే, ఇచ్చిన ప్రార్థన కూడా అరువే. అరువు ప్రార్థన దేవునికి ఎక్కడలో ఏం జరగదు. నీ వ్యక్తి పరంగా ఏం చెయ్యాలి? యేసయ్య దగ్గర కూర్చోవాలి. ఈ వ్యక్తిని స్వస్థపరిచింది యేసయ్యే, కానీ కూర్చోవలసిన బాధ్యత వాడిది. కూర్చోవలసిన బాధ్యత ఎవరిది? వ్యక్తిపరమైన బాధ్యత. కూర్చోకపోతే దేవుడు నిన్ను కూర్చోబెడతాడు. ఎందుకంటే దేవునికి నీతో ఏముంది? పని ఉంది. కొందరు కూర్చోరు, కొందరికి కూర్చోడానికి ఇష్టం లేదు, కానీ నీ దేవుడు నిన్ను ఏం చేస్తారు? కూర్చోబెట్టిస్తారు. నీకు కూర్చోబెట్టలేనట్టుగా చుట్టుముట్లో ఉన్న అన్ని ఏం చేస్తారు? కూర్చోబెట్టేటట్టుగా ప్రయత్నం చేస్తారు. అందుకే ఈ మనిషి ఏం చేశారో తెలుసా? సరైన రీతిలో వస్త్రాన్ని ధరించి ఏం చేశాడు? యేసయ్య సన్నిధిలో కూర్చున్నాడు. ఎందుకో తెలుసా? ఇంతకాలం ఊరోని మాటలు విని ఆయన జీవితం సర్వనాశనం అయింది. ఇక యేసయ్య సన్నిధిలో కూర్చొని, హలో, ఈ కాలంలో అన్నిటికీ పనులు ఉన్నాయి, కూర్చోడానికి టైం లేదు. అందుకే కదా ప్రార్థనలో కూర్చుంటే లెగ్గికి 10 సార్లు లెగుస్తారు. సినిమా చూసినప్పుడు బాత్రూమ్కి వెళ్ళాలనిపించదు, తిండి తినాలనిపించదు, ఏమి ఉండదు. ఈ కాలంలో ఒక్కొక్కరు వాక్యాలు వినడం చూస్తుంటే కర్ర తీసుకెళ్లి కొట్టాలనిపిస్తుంది. కాళ్ళ మీద కాలేసుకొని నోటికి టిఫిన్లాగా కుకింగ్ చేసుకొని టీవీ మీద స్క్రీన్ చూసుకొని సిగ్గు అనిపించట్లేదా? రాట్లే. నాకు నచ్చినట్టుగా నేనేం చేస్తా? కూర్చుండాలో. నీకు నచ్చినట్టు కాదు, దేవునికి నచ్చినట్టుగా కూర్చో. ఈ గుర్రోడికి అర్థమైంది. ఇంతకాలం నాకు నచ్చినట్టుగా కూర్చున్నా, ఇక నేను యేసయ్యకి నచ్చినట్టుగా ఏం చేస్తా? కూర్చుండి తీరుతా. ఎవరు ఈయనకి చెప్పలే మంచి బట్టలు ధరించమని, ఆయనకి అర్థమైంది. అంటే దేవుని దగ్గర కూర్చోవాలంటే మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. అవునా? అవునా? మేము ఒక్కసారి ఎంపీ గారిని కలవడానికి వెళ్ళాం. కలవడానికి వెళ్ళినప్పుడు అప్పటి వరకు టక్ అయిన వాళ్ళందరూ టక్ వేశారు. నేను అడిగాను, ఏందిరా టక్ వేసారు? లేదురా, మన స్టాండర్డ్ కాదురా ఎంపీ, మన స్టాండర్డ్ కాదు. నేను అదేందిరా, ఇప్పుడు నువ్వు టక్కే? లేదురా, ఆయన మెచ్చుకుంటే మనకు ఎన్ని లాభాలు కదరా. ఒక టక్క వేయడం వలన ఏమైనా లాభం దొరికితే నాకే కదరా మంచిది. అలాగైతే నా అలవాటు నేను ఎందుకు ఎంపీ దగ్గర మార్చలేను. ఆ రోజు నాకు ఒక విషయం అర్థమైంది. అవతల ఉన్న మనిషి స్టాండర్డ్ని బట్టి మనిషి ఎంతైనా మార్పు చెందిస్తాడు. అలాగైతే దేవుని స్టాండర్డ్ ఒకసారి అర్థం చేసుకున్నాం అనుకో, దేవుని యొక్క గొప్పతనం అర్థం చేసుకున్నాం అనుకో, దేవుని యొక్క సావాసాన్ని చూసుకున్నాం అనుకో, నీ బట్టల వస్త్రధారణ మారిద్ది, నీ పలికింపును మాటలు మారిద్ది, నీ చూపు మారిద్ది, నీ ఇచ్చిపుచ్చ విషయం మారిద్ది, నీ వెళ్తున్న ఇళ్ళలు మారుతాయి. ఎవరు చెప్పలే ఏమ్మా? అన్నిట్లో ఏం జరుగుతుంది? మార్పు కలిగి తీరిద్ది. ఎందుకు? నీవు బతికేది మళ్ళీ నీ స్టాండర్డ్ ప్రకారంగా కాదు, ఎవరి స్టాండర్డు. హలో, ఇదే కొందరు మర్చిపోయేది. చెప్పలేదు. ఇదే కొందరు ఏం చేసుకునేది. ఇదే కొందరు మన స్టాండర్డ్కి దిగితే ఎంతవరకు దిగుతారు? ఎవరు చెప్పలే. మన స్టాండర్డ్కి దిగితే ఎంతవరకు దిగుతారు? బట్టలు లేనంత వరకు దిగుతారు. హలో, యేసయ్య స్టాండర్డ్కి ఒకసారి ఏం చేయండి? మార్చండి. అందుకే పౌలు గారు సంఘస్థులకు చెప్పిన మాట అంటే కాదు, ఈ బంధకం ఏదో నా స్టాండర్డ్ వల్ల వచ్చినది కాదు, దేవుని యొక్క స్టాండర్డ్ వల్ల నాకు దొరికింది, దేవుని యొక్క గొప్పతనం వల్ల నాకు దొరికింది. ఆయన ఖైదీగా ఉన్నప్పుడు కూడా ప్రార్థన మానలే, పత్రికలు రాయడం మానలే, ఉపవాసం చేయడం మానలే, దేవునికి ఆరాధన చేయడం మానలే. హలో, ఖైదీగా ఉన్నప్పుడు ఆరాధనకి ఎక్కడికి వెళ్తారు? మీ ఇంటికి వస్తారా? రాదు కదా. ఇప్పుడు పోలీసులు నేను అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళిపోయాడు. కొందరికి అప్పుడు ప్రార్థన రాదు, అప్పుడు కొందరికి ఆరాధన. పౌలుకున్న ప్రత్యేకత తెలుసా? ఖైదీగా ఉన్నప్పుడు కూడా ఆదివారం ఎగ్గొట్టేవాడు కాదు. ఖైదీగా జైల్లో ఉన్నాడు, ఆదివారం 9 అయ్యింది, అయ్యో ఇది నా ప్రార్థన సమయం, ఇది నా ఆరాధన సమయం. బైబిల్ తీయడం, బైబిల్ ఉంటే తీయొచ్చు, లేకపోతే కంఠస్థ వాక్యాలు గుర్తుండే వాడిని ఏం చేశాడు? పలకడం, ప్రార్థన చేయడం. హలో, ఇదే దేవుని స్టాండర్డ్. హలో, జైలు లోపల అందరూ గంజాయి వేసుకొని, అందరూ అన్ని ప్రకారమైన వ్యసనాలు వాడుకొని కొట్టుకొని కూర్చున్నప్పుడు ఒక్కడు మాత్రం
ఒక్కడు మాత్రం ఏం చేశాడు? జైలు లోపల చూపించాడు, ఇది చచ్చి. నా ఫ్రెండ్ ఒకడు అన్నాడు, ఒరే నువ్వు ఎక్కువ ఏసై అన్నావు అనుకో, నేను జైల్లో పడతాను. నేను నన్ను పడేలా బాబు, నేను అక్కడ కూడా చర్చి స్థాపిస్తా. హలో, అక్కడ కూడా దేవునికి ఆరాధన చేసేవారు. అరే లోన సువార్త చెప్పలేకపోతారు, బయట సువార్త చెప్పడానికి అవకాశం లేకపోతే లోన చెప్పుకోతా. అక్కడున్న దొంగ మారితే చాలు, అక్కడున్న హిరాతకుడు మారితే చాలు, అక్కడున్న పరిష్కృతి లేని వారు మార్పు చెందితే చాలు, బయట అన్ని సరి అయిపోద్ది. రోజులో చెప్పలే. అందుకే పౌలు గారు చెప్తున్నమాట, మీరు ఆరాధన చేస్తానని నేను చెయ్యట్లేదని ఏం కాకూడదు. కొందరు సంఘ బిడ్డలు చర్చికి రావడం అవకాశం కాకపోతే పక్కనున్న సందగా ఎందుకు వచ్చారు రాలేదని కూడా మంచి శరీరం రైతులో చెప్పలేరు. కొందరు సంఘ బిడ్డలు అనారోగ్యతతో బలహీనతతో ఏదో ఒక పరిస్థితితో ఇంటి దగ్గర ఉండిపోవడం అయింది. ఒక వారం కనిపించలే. అడుగురు, ఏమమ్మా రాలేదు, ఏం రాలేని పరిస్థితి ఏమైనా ఉందా? వచ్చే వారం రాలేకపోతే నేనున్నా, నీకు మోసి తీసుకొస్తానని చెప్పే దేవుని బిడ్డలు లేరు. ఉన్నారో లేదో నాకు తెలియట్లేదు. హలో, ఏమైంది? ఈ వారం రాలేకపోయా, వచ్చే వారం నేనున్నా, నేను మోసి తెస్తా. హలో హలో, ఇదే శరీరం గురించిన వేదన, ఇదే దేవుని యొక్క స్టాండర్డ్. అందుకే కదా యేసయ్య ఎక్కడో అద్దరి కూర్చున్న ఒకే ఒక్కడు, తిండి లేక తెప్పలేక, ఎవరికి పిలవలేక ఒంటరిగా ఉన్న ఆయన దగ్గరికి యేసయ్య ఏం చేసేదా 12 మంది కలిసి వెళ్ళాడు. హలో, ఎంతమంది కలిసి వెళ్ళారు? నువ్వు ఒక్కడైనా ఫస్ట్ వెళ్ళు, తర్వాత 12 తీసుకెళ్ళు. హలో, ఇదే దేవుని స్టాండర్డ్. హలో, ఇదేంటి చెప్పలే. ఈ ఒంటరికి వచ్చి దేవునికి ఆరాధన చేయడం కాదు, ఆరాధన చేయలేని వాళ్ళకి అవకాశాన్ని ఏం చేయాలి? మనం తెరిపించాలి. అదే పౌలుకున్న ప్రత్యేకత. సంఘ బిడ్డలు ఏం చెప్తున్నారు తెలుసా? అయ్యగారు, మాకు ప్రతిరోజు ఉపవాస ప్రార్థన కొడుకుంది, మాకు ప్రతిరోజు ఆరాధన ఉంది, మేము ప్రతిరోజు స్వార్థ, మీకేమీ లేదు, 24 గంటలు ఖైదీ కదా. పౌలు చెప్తున్నాను, నో 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 నో, ఏం భయపడొద్దు, ఎక్కడ కూడా నేనేం చేయగలుగుతున్నాను? దేవునికి మహిమపరచగలుగుతున్నాను. అందుకే మీ పరిస్థితుల మధ్య నీ అలవాట్లను మార్చి వేయొద్దు. నీ పరిస్థితుల మధ్య ఆత్మిక అలవాట్లు ఏం చేయకూడదు. చెప్పు, ఈ కాలంలో ఉన్నాను, అదే ఏం చేసేస్తున్నా, తాళం వేసేస్తున్నాడు. రోగం వచ్చిందని చెప్పేసి మోకాళ్ళ మీద కూర్చోడం మానేస్తున్నా. రోగం వచ్చిందని చెప్పేసి దేవుని యొక్క బైబిల్ చదవడం ఏం చేస్తాం? మానేస్తాం. అప్పుడే తీయాలి పుస్తకాలు. చదవడం రాకపోతే ఆడియో బైబిల్ కొనుక్కోండి, 450 రూపాయలు కొనుక్కొని వినండి. రోగానికి చెప్పండి, ఈ వాక్యం నన్ను స్వస్థపరుస్తుంది, ఈ వాక్యం నా గాయాలను ఏం చేస్తుంది? కట్టి తీస్తుంది, ఈ వాక్యం నన్ను తిరిగి లేపి నన్ను ఏం చేస్తుంది? దేశయ్య సన్నిధిలో కూర్చోబెడుతుంది. అలా చేయరు. అప్పుడు అన్ని అరువుకు పరిగెడతారు. అయ్యగారు రావాలి ప్రార్థన, లేకపోతే ఎవరికి పిలుతారు? అయ్యగారు రావాలి, సంఘస్థులు రావాలి. హలో, రావాలి, అవన్నీ మంచిదే, కానీ నీకు కావాల్సిన కొన్ని విడుదల నీవే స్వయం ఏం చేసుకోవాలి. చెప్పలే. అందుకే పౌలు గారు సంఘస్థులకు చెప్తున్నారు, నా విషయంలో మీరేం కాకూడదు. ఈ కాలంలో ఉన్న సంఘ బిడ్డలకి జైల్లో పడేస్తే ఆత్మీయత అంతా గుర్తుకొస్తుంది. ఎక్కడ వరైతే ఒక చిన్న సాక్ష్యం చెప్పేసి ముగించారు. ఒక పాస్టర్ గారు సేవా పరిచర్య నిమిత్తం బాగా తిరిగి సేవా పరిచర్య నిమిత్తమే ఏం చేశారు? సేవా పరిచర్య నిమిత్తం కదా, ఏదో అవసరం కానీ పని చేయడం వల్ల ఎక్కడికి వెళ్ళారు? జైలు లోపలికి వెళ్ళారు. జైలు లోపలికి వెళ్ళిన తర్వాత ఆయనకు అర్థమైంది ఆయన పరిచర్య ఎక్కడని. జైలు లోపలికి వెళ్ళిన తర్వాత ఆయనకు అర్థమైంది, ఆయనకేముంది? బీపీ, షుగర్ అన్నీ ఉన్నాయి. జైలుకి వెళ్ళినప్పుడు జైల్లో ఉన్న భోజనాలు ఏం చేయట్లే, దిగట్లే. ఆ రోజు మొదలెట్టాడు ప్రార్థన, దేవా జైల్లో దొరికిన భోజనాలు ఏం చేయాలి? నా శరీరంలో ఉన్న బీపీ షుగర్ని ఏం చేయాలి? కంట్రోల్లో తీసుకురావాలి. ఆ ప్రార్థన దేవుడు విన్నాను. ఏమైందో తెలుసా? ఆయన బీపీ షుగర్ కంట్రోల్లోకి వచ్చింది. ఇప్పుడు ఈయన చేసిన మన ఏంటో తెలుసా? దేవా ఈ వంట మాస్టర్తో మాట్లాడడానికి ఒక అవకాశం నాకు తెరపండి. ఇలా ప్రార్థన చేయడం మొదలెట్టేసరికి 2వ వారం అయ్యేసరికి ఏమైందో తెలుసా? మెనూ మారింది. పాస్టర్ గారు చెప్పిన ప్రకారంగా మెనూ అక్కడికి వచ్చింది. పాస్టర్ గారికి ఒక విషయం అర్థమైంది, ఇంటి దగ్గర చేయాల్సిన పని దేవుడు నా చేత ఎక్కడ నేర్పెడుతున్నాడు. పాస్టమ్మ గారు 2 వారాలు తప్ప తర్వాత టిఫిన్ బాక్స్ పట్టుకొచ్చేస్తే పాస్టర్ నన్ను వద్దమ్మా, చికెన్ మటన్ దిగదమ్మా, నేను ఒక్కడనే జైల్లో ఏం చేయలేను, తినలేను. మీరైతే నాకన్నా నువ్వు నా కోసం చికెన్ తెచ్చావా, నేను తింటా. బాత్రూమ్కి వెళ్ళి కూర్చొని తినాల్సిన పరిస్థితి. నా ఫ్రెండ్స్ ఎక్కడ దుబాయ్లో అన్నీ ఉన్నారు. వాళ్ళు చెప్పారు శుక్రవారం రోజు అక్కడ మొత్తం ఏం తెలుసా?
భోజనాలు ఏం దొరకదు. వాళ్ళు తినేది ఎక్కడ తెలుసా? బాత్రూంలో. నేను అన్నాను, రే ఉపవాసం చేయకపోతే బాత్రూంలో కూర్చొని తినాల్సిన పరిస్థితి వస్తుంది. నాకు ఆలోచన కలుగుతుంది, ఈ కంపు పైన చోట్ల అక్కడ ఎలా తినగలుగుతున్నాను? ఆకలి లేస్తే ఏ పంది ఎక్కడైనా తింటది, అంతే కదా. పంది పొట్టు తినడానికి ఉన్న కారణం ఆయనకేంటి? ఆకలి ఏమయ్యింది, పొట్టకి తన్నినప్పుడు పంది పొట్టు అని కూడా ఆయనకి ఏం చేయలేదు, గుర్తు రాలేదు. దానిని కూడా తినడానికి ప్రయత్నం చేసినప్పుడు పందులు కూడా ఆయన ఏం చేయలే. ప్రైజ్లో ఎవరు చెప్పట్లేదు. అందుకే పాస్టర్ గారు చెప్పిన మాట ఏంటి తెలుసా? నేను ఒక్కడినే నువ్వు తెచ్చిన కూర తింటే మిగతా ఎంతో మంది ఖైదీలు ఎక్కడున్నారు వాళ్ళకి నేను సువార్త చెప్తాను. ఈయన పాస్టర్ అన్నారు తీసుకెళ్ళండి, ఈయన తీసుకెళ్ళారు. లోనకి తీసుకెళ్ళి ఈయన తినలే, ఎవరు తిన్నారు? ఇదే స్టాండర్డ్ మారడం. హలో ప్రైజ్లో చెప్పలే, ఇదే స్టాండర్డ్ మారడం. కానీ ఏం జరిగిందో తెలుసా? ఆయన 2 సంవత్సరాల జైలు లోపల ఉండి బయటికి వచ్చేటప్పుడు కొందరు ఆత్మీకులను తయారు చేసే బయటకు వచ్చాడు. కొందరిని ఖైదీగా మార్చలే, కొందరిని హంతకునిగా మార్చలే, కొందరిని దేవుని భక్తునిగా, దేవునికి ఎరిగేవారిగా, దేవునికి సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా, కొందరిని ఏం చేశారో తెలుసా? చేరసాలలోనికే లేపారు. ఇది కానీ ఆయనను పట్టించుకోవడానికి ఏ విశ్వాసి రాలే. ఎవరు రాలే? ఎందుకంటే కేసు అలాంటిది కేసు. అందుకే విశ్వాసాలు రారు. మంచి కేసులు అయితే వస్తారు. పొలం విషయమో అలాంటి విషయాలతో పరిగెట్ వస్తారు. ఎందుకంటే వాటా ఏదో కొంత ఇస్తారు. ఇదేదో వేరే కేసులు అయితే, హలో పౌలు గారు చెప్తున్న మాట, నేను ఏ కేసులో చిక్కినా దాని విషయం కాదు. నేను దేవుని యొక్క అడుగు జాడలో ఏం చేస్తున్నాను? నడుస్తున్నాను. నా ఆత్మీయత గురించి నువ్వు బాధపడద్దు, నా అభిషేక విషయం గురించి నువ్వు బాధపడద్దు, నేను దేవుని దగ్గర కూర్చున్న విషయం గురించి నువ్వు బాధపడదు. ఇంతకు ముందున్న దానికన్నా అధిక శక్తియుక్తంగానే నేనేం చేస్తా? ఈ ఖైదీకల స్థితిలో నుంచి బయటకు వస్తా. అందుకే ఈరోజు రాత్రి వేళ దేవునికి బిడ్డలారా, మనం క్రీస్తు కొరకు ఏమై తీరాలి? ఖైదీ అయి తీరాలి. కొన్నిటిని క్రీస్తు కొరకు ఏం చెయ్యాలి? బంధించుకోవాలి. పాస్టర్ గారు చెప్పినట్టుగా టిఫిన్ బాక్స్ మీరు నా కోసం తెచ్చారు, ఆయన తినకుండా ఉమ్ము చప్పరించారే తప్ప ఆయన దాన్ని ఏం చేయలే. అలాగ ఖైదీ అయ్యాడు. చెప్పలే. అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. ఈరోజు పగటి వేళ ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, నీ జీవిత స్థితిగతుల్లో నీవేం చేయాలి? క్రీస్తుకు ఏమై తీరాలి? ఖైదీగా అయి మారి తీరాలి. ఆ ఖైదీ అయి తీరడం వలన అది నీ ఆత్మీయతను చంపదు, అది నీ ఆత్మీయతను ఏం చేయగలుగుతుంది? బలపరుచుకోగలుగుతుంది. అందుకే ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని అందరినీ కూడా దీవించును గాక. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో బల్ల కార్యక్రమానికి వెళ్ళే ముందు 1 నిమిషం అందరూ కళ్ళు మూసుకొని దేవుని యొక్క సన్నిధిలో సిద్ధపాటుతో ఉందాం. 1 నిమిషం దేవుని యొక్క సన్నిధిలో